చిత్తూరు పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు విజయం కోసం ఫ్యామిలీ మొత్తం ప్రచారంలో నిమగ్నమైంది. పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే తమకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలనిపిస్తుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రసాదరావు నాన్ లోకల్ అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన కుమారుడు రాధే కొట్టిపారేశారు. వాస్తవాలు స్థానికులకు తెలుసని ఈ ఎన్నికల్లో తాము గెలవడం తథ్యమంటున్న టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు ఉమ్మడి టీడీపీ పార్లమెంటుకు సంబంధించినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గెలుపు కోసము కుటుంబ సభ్యులందరూ కూడా విస్తృతంగా ప్రచారంలో ముమ్మరంగా దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వారు ఇంటింటికి వెళ్లి ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరైతే దగ్గుమల్ల ప్రసాదరావు ఫ్యామిలీకి సంబంధించి ఆయన కొడుకు దగ్గుమల్ల రాధే కావచ్చు, అదేవిధంగా ఆయన వైపు సుజాతగా ఉన్నారు, వారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా ఉంది, వారి యొక్క రెస్పాండ్ ఏ విధంగా ప్రజల నుంచి అనే విషయాలు కూడా తెలుసుకోండి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు నాన్న కోసం మీరు ఇంత విస్తృతంగా ఫ్యామిలీ వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఎట్లుంది ప్రజల్లో రెస్పాండ్? ప్రజల్లో అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఇది ఊహించని రెస్పాన్స్ ఇది. సో మాకు కూడా ఇది సెపరేట్ ఎనర్జీ ఇస్తుంది. ఇది చూసాక ఇంకా ఎక్కువ చేయాలి. డేలో 18 గంటల పైనే పనిచేస్తున్నారు అందరూ, మా టీం అంతా. మా నాన్నగారితో పాటు ప్రచారం డేకి దాదాపు 3 నుండి 4 నియోజకవర్గాల్లో కనపడుతున్నారు. అందరూ ఆశ్చర్యంగా మా ఎంపీ గారు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. ఇది ఇంకా కొత్త ఎనర్జీని ఇస్తుంది. సో ఇదే మాకు దారి కూడా వేస్తుంది అనమాట. వాళ్ళ కష్టాలు వింటున్నాము, వాళ్ళకి కావాల్సిన హామీలు ఇస్తున్నాము, వాళ్ళకి ఉన్న చిన్న చిన్న కష్టాలు ఏమున్నా వాళ్ళు మనతో షేర్ చేసుకునేలాగా అవైలబుల్గా ఉంటున్నాము. అదే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, మాకు బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఎంపీగా ఉన్నా కూడా కంటెస్టింగ్ ఎంపీ కూడా 2 ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. ఒక క్యాడర్ ఆఫీసు, ఒకటి ఎంపీ గారి ఆఫీసు. దానిపైన రెసిడెన్స్ ఉన్నదన్నమాట. సో గత 30 రోజులకి అనౌన్స్ అయిన దగ్గర నుండి మేము ఒక్కరోజు కూడా నేషనల్ మీడియా కవరేజ్ తప్పితే ఒక్కరోజు కూడా మేము ఇక్కడ లేనిది లేదు. సో ఈ కమిట్మెంట్ చూసి మాట్లాడాలి. ఆ మాటకు వస్తే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ గారు కూడా పక్కన కాన్స్టిట్యున్సీ నుండి ఉన్నారు. మరి నాన్ లోకల్ అని వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళే ఎత్తి చూపిస్తున్నారా? ఇది అసలు ఎంపీ పరిగణనలోకి వస్తుందా? మరి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇది అవగాహన లేక వేస్తున్న కమెంట్స్ అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎంపీ పరిధిలో లోకల్ నాన్ లోకల్ అనేది పూర్తిగా చాలా చిన్న నారో మైండెడ్ విషయం. దీన్ని మేము పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. జనాలు కూడా అర్థం చేసుకున్నారు. ఇది తెలివి తక్కువ తినకనే పోతుంది బయటికి. చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. లేడీస్ అందరూ కలిపి మాకు చాలా ఇది చేశారు. నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేశాను మరి గెలిపించమని. నాకైతే నమ్మకం ఉంది, అందరి సపోర్ట్ మాకు ఉందని నమ్ముతున్నాను. అంటే ఎట్లా గెలుపు ఎట్లా ఉండబోతుంది మీకు? గెలుపు చాలా మెజారిటీతోనే ఉంటుంది. రికార్డు సృష్టిస్తారనే నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరికి రానంత మెజారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను, నమ్మకం పెట్టుకున్నాను. ఇది మొత్తానికి ఏదైతే చిత్తూరు ఉమ్మడి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఫ్యామిలీ మొత్తము కూడా ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి. ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఒక ధీమా కూడా స్పష్టం చేస్తున్నారు. అదే నేపథ్యంలోనే నాన్ లోకల్ అనేటువంటి ఒక ప్రచార నేపథ్యంలో ఎవరు నాన్ లోకల్ ఎవరు లోకల్ అనేటువంటి అంశాలు కూడా ప్రజలు కూడా బాగా తెలుసు అనేటువంటి ఒక విషయాన్ని కూడా వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. వీళ్ళ జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.